నగర్ కాంగ్రెస్ లో గ్రూప్ పాలిటిక్స్ అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. మంత్రి అనుచరులంతా ఓ వర్గంలో ఉంటే మిగిలిన నేతలంతా మరో గ్రూప్లో కొనసాగుతున్నారు. ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటూ పార్టీ పరువును బజారుకిడుస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పరస్పర ఫిర్యాదులతో కాంగ్రెస్ ప్రతిష్టను మానేరులో కలుపుతున్నారని కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇంతకీ కరీంనగర్ కాంగ్రెస్లో కలహించుకుంటున్న నేతలు ఎవరు? టీపీసీసీకి ఫిర్యాదు చేసిన లైట్ తీసుకోవడానికి కారణాలేంటి? హస్తం పార్టీలో ఇవన్నీ కామన్ అంటూ పెద్దలు కొట్టిపారేస్తున్నారా? కలహాలు, గొడవలు కాంగ్రెస్లో కామన్. హస్తం పార్టీలో ఇదో కల్చర్గా మారిందంటారు. కరీంనగర్లో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే ఉంది. రాష్ట్రం అంతటా కాంగ్రెస్ది ఒక రూట్ అయితే కరీంనగర్ నేతలు మాత్రం మరో దారిలో వెళుతున్నారు. దశాబ్దం తర్వాత అధికారంలోకి వచ్చామన్న సంతోషం ఇక్కడి క్యాడర్కు లేకుండా పోయింది. కీలక నేతల మధ్య కొట్లాడుతూ పార్టీ పరువు బజారున పడుతోంది. ఓవైపు మంత్రి పొన్నం ప్రభాకర్, మరోవైపు వ్యతిరేక వర్గం కొట్లాటలు, ఫిర్యాదులు, దూషణలు, తోపులాటలతో పార్టీ పరువును దిగజారుస్తున్నారు. కరీంనగర్ కాంగ్రెస్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆదేశించాలని కోరుతూ వ్యతిరేక వర్గం టీపీసీసీకి కంప్లైంట్ చేసినా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ గతంలో పొన్నం ప్రభాకర్ ను బహిరంగంగానే విమర్శించారు. దీంతో రగిలిపోయి పొన్నం, నన్నే తప్పు పడతావా, నీ సంగతి తేల్చేస్తానని కారాలు మిరియాలు నూరిన సందర్భాలు ఉన్నాయి. రాష్ట్ర పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి పురుమల్ల శ్రీనివాస్ కు షోకాజ్ నోటీస్ ఇప్పించారు మంత్రి. దానికి పురుమల్ల సమాధానం ఇవ్వటంతో సమస్య సద్దుమడిగిందని భావించారు. కానీ ఇటీవల ఇద్దరి మధ్య మళ్లీ విభేదాలు భగ్గుమన్నాయి. డీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంతో పొన్నం దుర్మార్గుడు అంటూ పురుమల్ల పరోక్షంగా కామెంట్స్ చేయడంతో హస్తం పార్టీలో ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. నామినేటెడ్ పదవులు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని కోపతాపాలు ప్రదర్శించారు. ఏదో చిన్నా చితక నేతల ముందు ఈ మాట అనలేదు. ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర ఇన్ఛార్జ్ విశ్వనాథన్ సమక్షంలో విమర్శించడంతో మంత్రి అనుచరులకు అరికాల నుంచి నెత్తి వరకు మండింది. శ్రీనివాస్ పై దాడికి దిగే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య ముష్టి యుద్ధం జరిగింది. దీంతో నేతల చిల్లర మల్లర వేషాలతో హస్తం పార్టీ పరువు మానేరులో కలిసినట్టయింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరీంనగర్లో గ్రూప్ రాజకీయాలు పెరిగిపోయాయి. సిటీ అసెంబ్లీ నియోజకవర్గం మినహా చుట్టూ ఉన్న స్థానాల్లో హస్తం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ కరీంనగర్లో మాత్రం 3వ స్థానానికే పరిమితమైంది. ఇక పార్లమెంటు ఎన్నికల్లోనూ ఘోర పరాభవం ఎదురైంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో అంతర్గత కలహాలతో సిట్టింగ్ స్థానాన్ని చేజేతులా కోల్పోయింది. ఇంత జరుగుతున్నా కరీంనగర్లో పార్టీ పరిస్థితిపై అధిష్టానం దృష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. పొన్నం ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ అసెంబ్లీ స్థానం కరీంనగర్ పార్లమెంటు సీటు పరిధిలోనే ఉంది. 2009లో ఇక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన పొన్నం లోకల్ కాంగ్రెస్ పై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతూ పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ అధిష్టానం మాత్రం మంత్రికి పూర్తిగా బాధ్యతలు ఇవ్వటం లేదు. అలా అని దూరం పెట్టడం లేదు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇక శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి మంత్రి పొన్నంకు పొసగదు. నరేందర్ రెడ్డి నియామకాన్ని పొన్నం ప్రభాకర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేతకు పదవి ఇవ్వద్దని టీపీసీసీతో పాటు ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. కానీ మంత్రి శ్రీధర్ బాబు మద్దతుతో నరేందర్ రెడ్డి సుడా చైర్మన్ పోస్టును సాధించుకున్నారు. ఎంతైనా మంత్రితో పనులు, అవసరాలు ఉంటాయి. పార్టీ ప్రభుత్వ పరంగా సహకారం కావాలి. విభేదాలు, పంతాలు, పట్టింపులను పక్కన పెట్టి మంత్రి పొన్నంను కలిసేందుకు నరేందర్ రెడ్డి ప్రయత్నించినా అపాయింట్మెంట్ ఇవ్వలేదని అంటారు. మంత్రి సమావేశాలకు చైర్మన్ కు ఆహ్వానం ఉండదు. ఒకవేళ ఉన్నా ఈయన వెళ్లరు. కరీంనగర్ అసెంబ్లీ స్థానం ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు డీసీసీ అధ్యక్షుడు మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతోనూ మంత్రి పొన్నంకు విభేదాలు ఉన్నాయి. ఇక జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు సత్తు మల్లేష్ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యతిరేక గ్రూపులోనే ఉన్నారు. వీరంతా తరచూ మానుకొండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భేటీ అవుతూ కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంతో పాటు పొన్నం ప్రభాకర్ టార్గెట్ గా తమ వ్యూహానికి పదును పెడుతున్నారని అంటారు.
నియోజకవర్గానికి పొన్నం ప్రభాకర్ ను విలన్ గా చూస్తోంది వ్యతిరేక వర్గం. శాతవాహన యూనివర్సిటీకి రావాల్సిన ఇంజనీరింగ్ కాలేజీని మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ కు మంజూరు చేయించుకున్నారు. దీంతో కరీంనగర్ యువత కాంగ్రెస్ కు దూరం అవుతోందని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కరీంనగర్ శివార్లలోని కొన్ని గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయటం కూడా పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని కంప్లైంట్లో ప్రస్తావించారు. 2014 లోక్సభ, 2018 అసెంబ్లీ, 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఓడిపోయిన పొన్నం ప్రభాకర్ ను గత ఎన్నికల్లో శాసనసభ్యుడిగా గెలిచిన హుస్నాబాద్ నియోజకవర్గానికే పరిమితం చేయాలన్నది వ్యతిరేక వర్గం వాదన. లేకపోతే మంత్రి గారి వ్యవహారంతో పార్టీ భ్రష్టు పట్టుకుపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక మినిస్టర్ పొన్నం ఏమీ తక్కువ కాదు. తనకు వ్యతిరేకంగా కంప్లైంట్ చేసిన వారిని వదిలిపెట్టకూడదని అనుకున్నారు. ఇక్కడ పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత అజెండాకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ ను బద్నాం చేస్తున్నారంటూ తన అనుచరులతో టీపీసీసీకి ఫిర్యాదు చేయిస్తున్నారు. దీంతో కరీంనగర్ కాంగ్రెస్ లో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఇక పొన్నం ప్రభాకర్ అనుచరులు కూడా జగిత్యాల, మంథనిలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హుస్నాబాద్ లో ఈ విద్యా సంస్థ ఉంటే తప్పేంటని వ్యతిరేక వర్గాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మినిస్టర్ ఎదుగుదలను ఓర్వలేక వ్యతిరేక వర్గం కుట్రలు పన్నుతోందన్నది పొన్నం అనుచరుల వాదన. ఇలా ఓవైపు పొన్నం ప్రభాకర్ వర్గం, మరోవైపు వ్యతిరేక గ్రూప్ రాజకీయాలతో కరీంనగర్ కాంగ్రెస్ నిత్యం కుమ్ములాటలతో సతమతమవుతోంది. మరి టీపీసీసీ ఈ వివాదాలకు ఎప్పుడు ఎలా ఎండ్ కార్డ్ వేస్తుందో చూడాలి.